మోహన్ జగదాకర్ వాస్తు స్వాగతం అండి. ఈరోజు శానంపూడి అనే యొక్క గ్రామంలో వాస్తు విజిట్కి వచ్చామండి. అయితే గతంలో ఒక 1 మంత్ క్రితం ఈ యొక్క ఇల్లుని ఇలా మార్చుకోవాలని చెప్పామండి. అయితే మళ్ళీ ఇంకోసారి విజిట్కి రమ్మన్నారు కాబట్టి కొంత మాల్ అయితే జరిగిందండి. మళ్ళీ విజిట్కి రమ్మన్నారు కాబట్టి మళ్ళీ వచ్చి ఈ యొక్క హౌస్ని మళ్ళీ చేస్తున్నామండి. అయితే గతంలో ఇంతకుముందు ఇక్కడ బల్ల ఉండేదండి, ఇక్కడ పోర్టుకో ఇచ్చారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే దీని ఇలా కాదండి, మాకు కొత్తగా రీమోడల్గా వచ్చే మెట్లు వేసుకోవాలన్నారు. గతంలో అయితే ఈ ఇంటికి ఇలా ఉండేయండి మెట్లు, ఇక్కడ ఇలా వచ్చాయి, ఎల్ షేప్లో వచ్చాయి. అయితే ఈ మెట్లు తీసేసి మళ్ళీ ఇలా యూ షేప్లో వేయించామండి. అయితే వీళ్ళు మెట్ల కింద బాత్రూమ్ అడిగారండి. మెట్ల కింద బాత్రూమ్, ఇది తూర్పు ఫేస్ ఇల్లు అండి. మెట్ల కింద బాత్రూమ్ అయితే వద్దని చెప్పామండి. ఎందుకంటే మెట్ల కింద బాత్రూమ్ కడితే తూర్పు ఆగ్నేయం పెరిగింది కాబట్టి, మెట్ల కింద బాత్రూమ్ పెడితే తూర్పు ఆగ్నేయం పెరిగింది కాబట్టి అప్పుడు తూర్పు ఈశాన్యం తగ్గింది, దీనికున్న సమస్యలు వస్తాయి కాబట్టి అయితే మనమైతే మెట్ల కింద బాత్రూమ్ వద్దు, అక్కడ అవుట్ సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ ప్లేస్లో ఇటుగా అటాచ్డ్ బాత్రూమ్ నిర్మించుకొని చెప్పామండి. ఇది పంచండి, ఇది హాల్ అండి. గతంలో ఇంటి మొత్తానికి ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే దీన్ని వీళ్ళు వంటగది వాడుకున్నారండి. వంటగది వాడుకున్నారు కాబట్టి ఇక్కడ ఇంటి మొత్తానికి వంటగది అయితే పనికిరాదు, ఇక్కడైతే ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్ ఉండాలని చెప్పామండి. గతంలో దీనికి ఇక్కడైతే కిటికీ అయితే లేదండి, ఇక్కడ ఈ కిటికీ మార్చాము. అయితే అక్కడ ఉన్న వంటగదిని ఇక్కడ ఇంటి మొత్తం ఆజ్ఞలో పెట్టించామండి. ఇంటి మొత్తం ఆజ్ఞ పెట్టి ఒక తూర్పులో కిటికీ ఇచ్చాము. అయితే ఈ ఉత్తరం వైపు వచ్చేతలకి అంటే ఉత్తరం వైపు ఒక కిటికీ కూడా లేదండి. మేస్త్రి గారు అయితే ఒక కిటికీ కూడా పెట్టలేదు. అలానే ఉత్తరం వైపు కనీసం ఇక్కడ కిటికీ పెట్టుకొని ఉత్తరం వైపు ఒక కిటికీ ఇక్కడ పెట్టమని చెప్పామండి. ఎందుకంటే ఉత్తర కుబేరస్థానం కాబట్టి ఒక కిటికీ లేకపోతే ధనపరంగా సమస్యలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక కిటికీ ఏర్పాటు చేసామండి. ఇక్కడ కిటికీ పెట్టించాము. ఇక్కడ వచ్చేతలకే తూర్పు ఆగ్నేయం అండి. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో బెడ్లకి అనుకోకుండా వచ్చేతలకే తూర్పు వైపు గోడకు ప్రహరీ గోడకు అనుకోకుండా ఇక్కడ బాత్రూమ్ ఇచ్చామండి, అటాచ్డ్ బాత్రూమ్. సో దీనికి సింహద్వారం ఎదురు ఒక గేట్ ఇచ్చామండి. అలానే ఖాళీ స్థలం వైపు